శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. సిద్ధగంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. నవమస్కంధంలో చంద్రచూడ శంఖచూడుల సంగ్రామము, శ్రీహరి చేసిన వంచన, తులసికి శ్రీహరి వరాలు, శాలిగ్రామ మహిమలు అనే అంశాలు విన్నాము. ఇప్పుడు తులసి పూజ, దాని యొక్క మహిమ అనే విషయాల గురించి చెబుతూ ఉన్నారు. విందాము. నారాయణ మహర్షి తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రం కాదా? మరి ఆ తులసి పూజా విధానం ఏమిటి? స్తోత్రం ఏమిటి? లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు? మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు అంటూ నారాయణుడు ప్రశ్నవసరం కురిపించాడు. సౌనకాది మునులారా, నారదుడి ప్రశ్నలకి అంతులేదు. నారాయణుడికి విసుగు విరామం లేదు. అయినా అలా అడుగుతూనే ఉన్నాడు, ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే, నారాయణ మహర్షి ఒక మందహాసం చెందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు. నారద, తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమ, గంగా, సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలను, గౌరవాదరాలను అనుభవిస్తోంది. నవ సంగమలోలుడైన శ్రీహరి తులసితోనే గడుపుతూ ఉన్నాడు. దీన్ని గమనించిన రమాంగనలో ఊర్మి వహించారు. సరస్వతి మాత్రము ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి జుట్టు పట్టుకుని కొట్టింది. ఈ అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్ధానం చెందింది. సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమైందో ఎవరికీ తెలియలేదు. శ్రీహరి కూడా ఆవిడ జాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చేయవలసిన బోధలు అన్నీ చేసి అనుజ్ఞ తీసుకుని తులసివనానికి వెళ్ళాడు. స్నాతుడే మడిగట్టుకుని తులసి పూజ చేశాడు. తులసి తొరు పూజ చేశాడు. భక్తితో ధ్యానము, స్తోత్రము చేశాడు. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను 5 ముందు చేర్చి బృందావన్యై స్వాహ అనే 5తో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు. నారద, ఇది మంత్రరాజము. కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు. దీనితో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. ఇలా అర్చించి ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజలు చేశాడు. తులసి సంతుష్టరాలై తరువు నుండి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది. తులసి, ఈనాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలోనూ ధరిస్తాను. సకల దేవతలు, మానవ కోటలు నిన్ను శిరసావహిస్తారు. ఇది నా వరము అని బుజ్జగించి ఆవిడను తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు. నారాయణ మహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి కలుగుతుందా? ధ్యానము, స్తవము, పూజా విధానము సవిస్తరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ మహర్షికి శ్రీహరి చేసిన తులసి స్తవాన్ని యథాతథంగా వినిపించాడు. బృందారూపాశ్చ వృక్షాశ్చ యథైకృత భవంతి చ విదుర్భువదాస్తే బృందాం మత్ప్రయాంతాం భజామ్యహం. పురా బభూవయా దేవి త్వాదౌ బృందావనే వనే తేన బృందావని ఖ్యాత సౌభాగ్యం తాం భజామ్యహం. తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది కనుక బృంద అని పేరు. గుంపుగా ఉంటాయి కనుక బృందావనము. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమని ఖ్యాతి.
ఆ సౌభాగ్య స్వరూపిణినే సేవిస్తున్నాను. అసంఖ్యాకమైన విశ్వాలలో పూజలు అందుకుంటూ ఉన్నది కనుక విశ్వపూజిత అని కీర్తి పొందింది. ఆ తులసిని నేను సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావనై యశస్సు కలిగించిన తులసిని విరహారతుడే స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైనది తులసి. నాకు దర్శన అనుగ్రహం కలిగించుగాక. భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్నట్లు తులసి నా పట్ల సంప్రీత అవుగాక. జగత్తులో తనకు తులలేని కారణంగా సాటి లేనిది కాబట్టి తులసి అనే పేరు దక్కించుకున్న నా హృదయేశ్వరికి శరణు పెడుతున్నాను. కృష్ణుడికి సర్వప్రాణి స్వరూపిణియే కృష్ణజీవని అనిపించుకున్న తులసి నా ప్రాణాలను కాపాడుగాక. శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమయ్యి పాదాభివందనం చేసింది. కన్నులలో నీళ్లు కుక్కుకుంటూ తల వంచుకొని నిలబడింది. శ్రీహరి లాలనగా కౌగిలించుకున్నాడు. మందిరంలోనికి తీసుకుని వెళ్ళాడు. సరస్వతీదేవితో చెయ్యి కల్పించి చెలిమి చేయించి ఇద్దరిని ఆనందపరిచాడు. సర్వపూజత్వము, సర్వవంద్యత్వము, సర్వశిరోధార్యత్వమును తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమాన భారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీగంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు. బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అనే సార్థక నామాష్టకాన్ని నిరంతరము భక్తితో పఠించే వారికి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు. బ్రహ్మనందన తులసి చెట్టు నుండి తులసీదేవి ఆవిర్భవించినది. శ్రీకృష్ణుడి పూజలు అందుకున్నది కార్తీక పూర్ణిమ నాడు కనుక ఆ రోజున విశ్వపావనిని అర్చించిన వారికల్లా మోక్షము, వైకుంఠ నివాసము లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి పత్రాన్ని విష్ణుమూర్తికి కానీ విష్ణు భక్తుడికి కానీ సమర్పిస్తే వేల గోవులను దానం చేసిన పుణ్యము. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరుకుతారు. తులసి స్తోత్రాన్ని పఠించినా లేకపోయినా వింటే చాలు రోగబంధ విముక్తి కలుగుతుంది. భయాలు, పీడలు, పాపాలు తొలగిపోతాయి. నారద, ఇది తులసి పూజా విధానము. కర్ణశాఖోక్తము. తులసి చెట్టుని ఏ ఆవాహనము లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరము విడిది చేసి ఉంటుంది. ధ్యానము, షోడశోపచారాలు చాలు సర్వపాప సంహరణలు. తులసి పుష్పజాతిలోకే రత్నము. పాపకష్టాలను దహించివేయడానికి ఇది అగ్నిశిఖ. వేదాలు కూడా తులసి పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతూ ఉన్నాయి. సర్వాత్మన పవిత్ర రూప, అందరికీ శిరోధార్యం, సర్వజనేప్సితం, జీవన్ముక్తి, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారద, ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకేమి కావాలో అడుగు అని అడిగాడు. నారాయణ మహర్షి సరస్వతి, గంగా, లక్ష్మి, తులసి ఇలా అందరూ ఉపాఖ్యానాలు చెప్పావు. అతి మధురంగా అమృతం కన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రి వృత్తాంతం కూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు అని అడిగాడు. నారద, అలాగే చెబుతాను, ఆలకించు. వేదజనని సావిత్రిని మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తర్వాత వేదాలు ఉపాసించాయి. ఆ పైన పండిత బృందాలు అర్చించాయి. అటు పైన భారత భూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడి నుంచి చతుర్వర్ణాల వారు యథాశక్తిగా పూజ చేస్తూనే ఉన్నారు. మద్రదేశానికి మహారాజు అశ్వపతి శత్రు సంహారకుడు, మిత్ర సంమోదకుడు,
మాలతీదేవి అతని పట్టమహిషి ధర్మచారిణి సాధ్వి ఇద్దరూ లక్ష్మీనారాయణలాగా కాపురం చేస్తూ ఉన్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వశిష్ఠుడిని ఉపదేశం మీదట భక్తి ప్రపత్తులతో సావిత్రిని ఆరాధించి అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు, దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి ఓదార్పులు నయోపదేశాలు ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడు ఇంకా అశ్వపతి మహారాజే తాను స్వయంగా సావిత్రి తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రుడై ఏకాగ్రచిత్తంతో 100 ఏళ్లు తపస్సు చేశాడు. అయినా సావిత్రిమాత ప్రత్యక్షం కాలేదు, తిరస్కారమే మిగిలింది. అయ్యో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి అశరీరాలను వినిపించింది. 10,00,000 గాయత్రి మంత్ర జపం చెయ్యమంది. సరిగ్గా అదే సమయానికి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి, నాయన అశ్వపతి, గాయత్రి మంత్రాన్ని ఒకసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. 10 సార్లు జపిస్తే రేయింబౌళ్ళు చేసిన కిల్బిషాలు అంతరిస్తాయి. 100 మార్లు జపిస్తే మాసార్జితమైన పాపము, 1000 సార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపము, 1,00,000 సార్లు జపిస్తే ఏ జన్మార్జిత పాపము, 10,00,000 సార్లు అయితే పూర్వజన్మార్జితమైన పాపములు, 100,00,000 సార్లు జపిస్తే సర్వ జన్మార్జిత పాపము నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు 10 రెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పు ముఖంగా కూర్చుని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లాగా విప్పర్చి రంధ్రం ముద్రంతో నిశ్చలంగా జపించాలి. అనామిక అంటే చిటికిన వేలుది పక్కది నడిమి కణుపు నుంచి అధోవక్త్రంగా తర్జనీ మూల్యం దాకా అంటే చూపుడు వేలులో క్రింది కణుపు లెక్కించుకుంటూ చెయ్యాలి. 10 గాయత్రి అవుతుంది. తెల్ల తామర విత్తనాలతో కానీ స్ఫటికాలతో కానీ జపమాలను తయారు చేసుకుని దేవాలయాలలోనూ తీర్థ ప్రదేశాలలోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థపత్రంలో కానీ పద్మంలో కానీ ఉంచి గోరోచనం చల్లి గాయత్రి మంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతో కానీ గంగోదకంతో కానీ స్నపనం చేయించిన జపమాలను సంస్కరించినట్టు అవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి 10,00,000 గాయత్రి జపం చెయ్యి. 3 జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం అనుగ్రహిస్తుంది. రోజు 3 సంధ్యలలోనూ సంధ్యావందనం చేస్తున్నావు కదా, అది చెయ్యని వాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా వ్యర్థము. అతడు అశుచి కనుక శుభకర్మలకి అయోగ్యుడు, అనర్హుడు. బ్రాహ్మణ కర్మలకు సుతరాము పనికిరాడు. యావజ్జీవితము ముప్పొద్దుల సంధ్యవార్చినప్పుడు విప్రుడు తపస్తేజో సూర్య సమానుడు అవుతాడు. సంధ్యావందనం పరిపూరితుడైన బ్రాహ్మణుడికి పాదధూళితో భూదేవి పత్రాలవుతుంది. అతని స్పర్శతో నదీ జలాలు పావనమవుతాయి. గరుకుమంతుడిని చూసిన పాములలాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చేయని వాడు అందించే పిండ తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషం లేదన్నమాటే కానీ పాములంటి వాడు. విష్ణు మంత్ర విహీనుడు, త్రిసంధ్యారహితుడు, శ్రీహరి ప్రసాదం తిరస్కరించిన వాడు, వృషవాహకుడు, కన్యా విక్రయము, భగవన్నామ విక్రయ, ఋతుస్నాతాభోజి, భగజీవి, వార్ధుషికుడు అంటే వడ్డీ వ్యాపారి, విద్యా విక్రయ, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, చేపలు తినేవాడు. ఈ విప్రులందరూ మానవ రూపంలో ఉన్న విషహీన సర్పాలే. అందుచేత ఓ అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తర్వాత సావిత్రిని ధ్యానించు, ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు సెలవు తీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రి పూజా విధానం ఏమిటంటే, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తాన తలంటు పోసుకుని సావిత్రి వ్రతారంభం చేయాలి.
చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. ఇలా 14 సంవత్సరాలు చేయాలి. 14 రకాల ఫలాలు, 14 నైవేద్యాలు సమర్పించాలి. ధూప దీపం, నూతన వస్త్ర యజ్ఞోపవేతాలు యథావిధిగా షోడశోపచారాలు నిర్వహించాలి. ఫల శాఖ సమన్వితంగా మంగళ కలశ స్థాపించాలి. మంగళ కలశం స్థాపించాలి. గణేశ, దినేశ, వహిని, విష్ణు, శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళ కలశంలోకి ఆవాహన చేయాలి. మధ్యాహ్న కాలంలో చేయవలసిన సావిత్రి ధ్యానము, స్తోత్రము యథాతథంగా ఉపదేశిస్తున్నాను, గ్రహించు. బ్రహ్మ తేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారము. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహకారతకు వందనాలు. రత్నభూషణ భూషితయ్యే వహిని శుద్ధాంశుక దారిణి అయిన బ్రహ్మపత్నికి నతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతస్వరూప, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాయిని, వేద శాస్త్ర రూపిణి, విద్యాధిష్టాన దేవత, వేద బీజ రూప అయిన వేదమాతకు సాష్టాంగాలు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించుకొని మళ్ళీ ధ్యానించాలి. మంగళ కలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చేయాలి. వేదోక్త మంత్రపూర్వకముగా షోడశోపచారాలు అందించి సాష్టాంగపడాలి. దారు నిర్మితంగాని, హేమ నిర్మితంగాని ఆసనం సమర్పించాలి. పంచగంగా పూజాంగంగా పరిశుభ్రమైన శుద్ధోదకాన్ని పాద్యమివ్వాలి. గరిక పోతులతో కలిపి శంఖాజలాన్ని అర్ఘ్యంగా అందించాలి. సుగంధము జలాలతో స్నానోపచారం చేయించాలి. సర్వమంగళాప్రదము, పరిమళ బంధురము అయిన ధూపాన్ని, అంధనాశకము, జగద్దర్శకము అయిన దీపాన్ని చూపించాలి. రుచికరము, ప్రీతికరము, పుష్టివర్ధకము, కున్నివారకము నైవేద్యము పెట్టాలి. కస్తూరి కర్పూర సమృద్ధంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీర్చేందుకు జగజ్జీవన కారణ అయిన శీతోదకాన్ని ఇవ్వాలి. అందాన్ని పెంచేది సభలో శోభను కూర్చేది పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణ ఆభరణాన్ని కానుక పెట్టాలి. వివిధ వృక్షాల నుంచి ఏరి కోరి తెచ్చిన ఫలాలను నివేదన చేయాలి. సమస్త మంగళప్రదము, సమస్త పుష్ప సమన్వితము, శోభాకరము, ప్రీతికరము మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణలో కల్లా అత్యుత్తమమైన సింధూరాన్ని నుదుట తెత్తాలి. విశుద్ధ గ్రంథి సంయుక్తను వేదమంత్ర పూరితము అయిన యజ్ఞోపవేదాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలు చేసి సావిత్రి మాతను స్తుతించాలి. అటు పైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి తృప్తిపరచాలి. లక్ష్మీ, మాయా, కామబీజాక్షరాలు మూడింటితోనూ కలిపి సావిత్ర్యై స్వాహ అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారము చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలా స్తుతించాడు. అప్పుడు ప్రసన్నరాలే బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మ చేసిన అలనాటి మాంద్యందిన సావిత్రి స్తుతి యథాకరంగా చెబుతున్నాను, వినుధారణ చెయ్యి. సచ్చిదానంద రూపిణి, మూల ప్రకృతిని, హిరణ్యగర్భరూప, సుందరి, ప్రసన్నరాలివికమ్ము, తేజస్వరూప, పరమానంద రూప, ద్విజాతి స్వరూప, నిత్యప్రియ దేవి, నిత్యానంద రూపిణి, సర్వమంగళ రూప, ప్రసన్నరాలివికమ్ము, సర్వస్వరూప, మంత్రస్వరూప,
పరాత్పర సుఖద మోక్షద దేవి ప్రసన్నముఖము పాపకాష్టాలను దహించడానికి అగ్నిశకల వంటిదాన బ్రహ్మ తేజస్ప్రద దేవి ప్రసన్నముఖము మనోవాక్కాయ కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ మాత్రం చేత భస్మమైపోతాయి. ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభా మండపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంత తాను చెంతకు వచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలి వెళ్ళింది. నారద పరాశరుడు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి బ్రహ్మకృత సావిత్రి స్తోత్రాన్ని అక్షరాసహ ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. శచీదేవికి సావిత్రీదేవి ప్రత్యక్షమయ్యే కోరగానే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని పొందుతాడు. సావిత్రి యమ సంవాదం. మందహాస సుందర వదనారవిందతో ప్రసన్నరాలై దశ దిశలకు కాంతులను నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తుణికిసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అది తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమెది పుత్రికా వాంఛ. క్రమంగా రెండూ తీరతాయి అని వరం ఇచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అయిన నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానమై యవనవతి అయింది. జుమసేనాధిపతి కుమారుడు సత్యవంతుడికి ఇచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తూ ఉన్నారు. ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమిధలు పొలలో పుష్పాలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రి కూడా అతనికి వెంట వెళ్ళింది. సత్యవంతుడు చెట్టు మీద నుండి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకుని వెడుతుపోతూ ఉన్నాడు. సావిత్రి వెంటబడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకం తీసుకుని వెళ్ళిపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణులోకాది చతుష్టయంగాని సురత్వ మానవత్వ రాజేంద్రత్వాలు కానీ శివ గణేశత్వ మునీంద్రత్వ తపసిత్వ బ్రహ్మ క్షత్రియాద్విత్త మ్లేచ్ఛత్వ జంగమత్వ శైలత్వ రాక్షసత్వ కిన్నెరత్వ వృక్షత్వ పశుత్వ వనజీవిత్వ క్షుద్ర జంతుత్వ కృమిత్వ దైత్యత్వ దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి. యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రతిభలతో స్తుతించి ప్రశ్నల వర్షం కురిపించింది. యమధర్మరాజా, కర్మకు హేతు ఏంటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ప్రాణం అంటే ఏమిటి? ఇంద్రియాలు వాటి లక్షణాలు ఏమిటి? దేవతలంటే ఎవరు? భోగం అంటే ఏమిటి? భోక్త ఎవరు? భోయిత ఎవరు? భోజయ్యత ఎవరు? నిష్కృతి ఏంటి? జీవుడు ఎవరు? పరమాత్మ ఎవరు? దయచేసి సందేహాలను తీర్చు అని అభ్యర్థించింది. సావిత్రి, వేదం ఏది చెబితే అది ధర్మము, ఏది ఆచరించమంటే అది కర్మ. అది మంగళప్రదము. వేదోక్తాలు కానీ కర్మలు కానీ అమంగళాలు. కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను అంటే దైవ కార్యాలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అది ఉత్తమ భక్తి.
నిర్మలంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ మృత్యు జర వ్యాధి శోక భయాలు ఉండవు. సాధ్వి భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదము, రెండవది హరిరూపప్రదము. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదట కోరుకుంటారు, వైష్ణవులు రెండవది అభిలషిస్తారు. భగవంతుడు అంటే కర్మస్వరూపుడు, పరమాత్మ పరాకృతి. అతడే కర్మ బీజం, అతడే కర్మహేతువు, కర్మ ఫలప్రదుడు, దేహదారి నశ్వరం. జగత్ సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకము. కర్మలను ఆచరించేది కర్త అంటే దేహి, అతడే భోక్త. ఆత్మ భోజీయత అనుభవింపజేసేది. భోగం అంటే విభవ దేహము. నిష్కృతియే ముక్తి, సద్భక్తియే తద్బీజము. జ్ఞానము, వివేచనాశక్తి బుద్ధి, అది జ్ఞానానికి బీజము. ప్రాణాలంటే వాయుభేదాలు, దేహదారులకు బలప్రదాలు, ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వరాంశమై, కర్మలకు ప్రేరకమై, దుర్నివార్యమై, అనూహ్యమైన అనిరూప్యమై, అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనస్సు అంటారు. లోచనాది జ్ఞానేంద్రియాలు ఐదు శరీరులకు అంగరూపాలే కర్మప్రేరకాలు అవుతూ ఉన్నాయి. అవే మిత్రులు, అవే శత్రువులు, అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మాదులు వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణదేహదారిని జీవుడు అంటారు. పరమము వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణము అయినది బ్రహ్మ, అదే పరమాత్మ. అడిగావు గనక బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను, తృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. మహానుభావ, ఎక్కడికి వెడతాను, ఎలా వెడతాను? నా భర్తను, జ్ఞాన సముద్రుడమైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలకన్నింటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలు ఏమిటి? ముక్తి ప్రదాలు ఏమిటి? భక్తి ప్రదాలు ఏవి? ఏ కర్మాచరణం వల్ల యోగి అవుతున్నాడు, రోగి అవుతున్నాడు, దీర్ఘజీవి అవుతున్నాడు, అల్పాయుష్కుడు అవుతూ ఉన్నాడు, సుఖి కాగలుగుతున్నాడు, దుఃఖి అవుతున్నాడు, అంగవిహీనుడు, బధిరుడు, అంధుడు, పంగుడు అంటే కుంటి, ప్రమత్తుడు, దాత, అతిలుబ్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది? బ్రాహ్మణత్వ, తపస్విద్ధాదులు ఏ కర్మ ఫలాలు? స్వర్గభోగము, వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేయాలి? సర్వోత్కృష్టము, నిరామయము అయిన గోకులం లభించేది ఎలాగా? నరకలోకాలు ఎన్ని? వాటి పేర్లు ఏమిటి? ఎవడు నరకానికి పోతాడు, ఎంతకాలం ఉంటాడు, ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలము? ఇవన్నీ నాకు తెలియజెప్పు అని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు, సావిత్రి, ఇంత చేస్తే నీకు 12 ఏళ్ళు లేవు, కానీ యోగులకు, జ్ఞానులకు మించి జ్ఞానం కనబడుతోంది నీ ప్రశ్నల్లో. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు, అందుకే నీకు ఆ పేరు పెట్టాడు. అన్నింటా నువ్వు సావిత్రి సమానము. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు, సుప్రియవు, కశ్యపుడికి అతిథిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా,
పితృదేవతలకు స్వధాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా, నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు, హృదయేశ్వరివి. నీ జిజ్ఞాసకు ఆనందించాను, వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. మహానుభాగా సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు 100 నాకు కలిగేటట్టు వరమయ్యి, నా తండ్రికి 100 పుత్రులని నా తండ్రికి 100 పుత్రులని మామగారికి చూపుని రాజ్యలాభాన్ని అనుగ్రహించు. లక్ష సంవత్సరాల తర్వాత జన్మాంతంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాదించు. జీవుల కర్మ విపాకం గురించి, విస్తార బీజం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పత్రికా శిరోమణి, అలాగే నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవ కర్మ విభాగం అడిగావు కదూ, ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నింటికీ అనుభవ క్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారము ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మిగతా లోకాలలో కర్మ ఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారము జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత. జీవకర్మ విపాకం. దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, మానవులు వీరు మాత్రమే కర్మజనకులుగా, కర్మఫల భోక్తలుగా. మిగతా ప్రాణకోటికి ఇది లేదు. ఈ జీవకర్మ విపాకం అనేది వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.